సినిమా ఇండస్ట్రీ ఎందుకు రేవంత్ రెడ్డి పట్ల నెగిటివ్గా ఉందా, లేకపోతే రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ పట్ల నెగిటివ్గా ఉన్నారా అంటే ఒక ఇంప్రెషన్ బయట సొసైటీలో ఉంది. రీజన్ ఏంటో తెలియదు, మీరు చెప్పాలి. దాంతోపాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏమో అంటి ముట్టినట్టుగా ఉంటుంది. బాలీవుడ్ మొత్తం మీ ఇంటికి వస్తుంది. అమితాబ్ బచ్చన్ వస్తున్నారు, ఆయన ఎవరు ఇంకా సల్మాన్ ఖాన్ వస్తున్నారు, అజయ్ దేవ్గన్ వస్తున్నారు, బాలీవుడ్ అంతా వస్తుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీతో ఎందుకు ఆ డిటాచ్మెంట్ ఉంది మీకు? నాకు డిటాచ్మెంట్ ఏం లేదు. నాకు ఎక్కువ వివరాలు తెలుసు కాబట్టి కొంతమంది నా దగ్గరకు వచ్చి వేరే చెప్పలేరు. ఎందుకంటే నాకు అందరి గురించి చాలా విషయాలు తెలుసు కదా. నేను కొత్తగా చూస్తలేను పరిశ్రమ. కొంతమంది అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకు సెలబ్రిటీస్ అంటే సోషల్ క్లైంబింగ్ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. ఓకే, సడన్గా మనకు డబ్బులు వచ్చినా, సడన్గా హోదా వచ్చినా, అప్పటి వరకు మనలో అణిచివేసుకున్న విపరీతమైన కోరికలు కొన్ని ఉంటాయి. దాంతో ఏమైందంటే ఒక్కసారిగా అవి నిద్రలేస్తారే నాకు సెలబ్రిటీ పరిచయం ఉండాలా, ఆ సెలబ్రిటీ నేను కలవాలా, లేకపోతే నన్ను ఆయన కలవాలా అని సోషల్ క్లైంబింగ్ అంటారు దాన్ని. అంటే అట్లా బయట ప్రపంచంలో ఉండే వాళ్ళతో కొంత కలవాలని కోరికలు ఉంటాయి. నేను 30 ఏళ్ళ క్రితం అందరూ ఇప్పుడు స్టార్స్ అని చెప్పేటోళ్ళు అందరూ కిడ్స్ ఉన్నప్పుడు నాకు తెలుసు. ఓకే, నేను పేర్లు చెప్పాను కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళి, లేకపోతే జూనియర్ కాలేజ్కి వెళ్ళి, లేకపోతే వాళ్ళు కాలేజ్ నుంచి బయటకు వచ్చి సింగిల్ బియర్ తాగాలనుకున్నప్పుడు కూడా నా దగ్గరకు వచ్చేటోళ్ళు. అన్న నువ్వు సంతకం పెడితే నేను బియర్ తాగుతా అని. సింగిల్ బీర్ తాగడానికి మీరు వచ్చారు, మీ దగ్గరికి వచ్చారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ దగ్గర రావడానికి అదే భయపడతారు. చెప్తున్నా, అన్ని చూసిన తర్వాత నాకు వచ్చి కొత్తగా చెప్పలేరు కదా నర్సింగ్. ఓకే, సో అందుకోసమని నేను ఏ పరిశ్రమతోనైనా ధూల్పేట్ల గుడంబ అమ్ముకునే వాళ్ళతోని నేను అంతే రిలేషన్ మెయింటైన్ చేస్తా. టాప్ ఆఫ్ ద టాప్ స్టార్ వచ్చినా కూడా నేను అట్లనే ఉంటా. విప్రో, మైక్రోసాఫ్ట్ ఆర్ ఎనీ అదర్ కంపెనీ CEO వచ్చినా నేను అంతనే ఉంటా. అమెరికన్ అంబాసిడర్ వచ్చినా కూడా నేను అదే విధంగా ఉంటాను. నువ్వు నా బిహేవియర్ చూడు, నువ్వు యావరేజ్ లీడర్తోనున్నా, ప్రధానమంత్రితోనున్నా నేను వంగి నమస్కారాలు పెట్టుడు, అతి వినయాలు చేసుడు, లేకపోతే టూ మచ్ ఏదో ఇంప్రెస్ చేసేసి ఏదో నటించేద్దామని నా బ్లడ్లోనే లేదు. నేను ఉన్నది ఉన్నట్టు ఉంటా, వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. ఇట్లుంటేనే ముఖ్యమంత్రి అయినా. ఇంకా కొత్తగా ఏంది నేను చేసేది? ఏం పని ఉంది?